హాయ్ అండి, ఈరోజు పచ్చి పులుసు చేసుకుంటున్నాము. పచ్చి పులుసు చేసుకోవటానికి కావలసిన ప్రాసెస్ మొత్తం నేను మీకు చూపిస్తాను. చూడండి, గ్యాస్ అయిపోయిందని వంట చేసుకోకుండా కొంతమంది, అలాగే మగవాళ్ళు తేలేదని పాపం ఆడపిల్లలు అలాగే ఆకలితో పిల్లలు తల్లులు ఉండిపోతూ ఉంటారు. అలా కాకుండా అక్కలారా చెల్లెళ్ళారా, నేను చెప్పేది చక్కగా జాగ్రత్తగా వినండి. రైస్ కుక్కర్లో అన్నం వండుకోండి. పచ్చి పులుసు ఖర్చు లేని పని, ఆయిల్ లేని పని, ఖర్చు లేని పని అన్నమాట. ఎమ్మటే ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఆకలి వేస్తుంది అనుకోండి, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్దలపై కట్ చేసుకొని, చింతపండు నానబెట్టుకొని, ఉప్పు చింతపండు వేసి ఇట్లాగా కలిపేసి ఈ రసం మొత్తం పిండాలి. తీసేసాను చూసారా. ఇప్పుడు దీనిలో ఉప్పు చింతపండుతో పాటే వేసానండి, కలిపాను. ఇదిగోండి 4 పచ్చిమిరపకాయలు, ఒక పెద్దలపై కట్ చేశాను అన్నమాట. రెండు 250 గ్రాములు బెల్లం కుంది నలగొట్టి పెట్టుకున్నాను. ఈ ఏముందిలే పచ్చి పులుసే కదా అని సింపుల్గా తీసేస్తామండి. కానీ ఇది చేసే మేలండి, దమ్ము బిర్యానీ కూడా చేయదండి. ఎందుకంటే బిర్యానీ తింటే ఏడ్ చేస్తుంది, కడుపులో మంట వచ్చుద్ది, గ్యాస్ వచ్చుద్ది. కానీ ఈ పచ్చి పులుసు తింటేనండి చాలా సూపర్ సలవండి, చాలా మంచిది. ఎంత సలవంటే సూపర్ సలవ అనమాట. ఒట్టిదైనా గ్లాసులో పోసుకుని తాగేయచ్చు, అన్నంలో వేసుకుని తినవచ్చు. ముద్దపప్పు పచ్చి పులుసు సూపర్ కాంబినేషన్ అనమాట. వావ్, సూపర్గా ఉంది. కొంచెం ఉప్పు వేస్తాను. ఇదిగోండి, ఇది పట్టుద్ది. వావ్, సూపర్గా ఉంది. చూసారా, ఇదిగోండి అయిపోయింది పచ్చి పులుసు. ఆ ఉల్లిపాయలు తగులుతూ, ఆ పచ్చిమిరపకాయలు తగులుతూ ఆ పచ్చి పులుసు తింటుంటూ ఉంటుందండి. సరే, ఇంకా మామూలుగా ఉండదు. చూసారా, ఇది ఇలా తినాలి పచ్చి పులుసు అంటే. ఇట్లా పోసుకొని ఇలా వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. మంచి సలవ, సూపర్, మన హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా మీకు నచ్చినట్టయితే సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకుని అక్క మేము కూడా చేసుకున్నామని నాకు కామెంట్ రాయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.